గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంకో 15 నిమిషాల్లో ముహూర్తం ఉందనగా ఏమిట్రా ఇలా ఎక్కావు? కింద దిగు. వద్దమ్మా, నాకు ఈ పెళ్లి వద్దమ్మా. నువ్వు ముందు కిందకి దిగి ఈ బట్టలు వేసుకుంటావా లేదా? నేను ఈ బట్టలు వేసుకోనే. నాకు ఆ పిల్ల నచ్చలేదు. ఆ పిల్లకి ఏం తక్కువరా? ఐశ్వర్య రాయ్ లాగుంది. ఐశ్వర్య రాయ్ ఏమైందా? పెళ్లి కాలం వచ్చిందే. ఏమండి, వాడు ఇంకా బట్టలు మార్చుకోలేదండి. ఎందుకు మార్చుకోలేదు? నాకు ఆ పిల్ల నచ్చలేదు. ఆ మాట పెళ్లి చూపుల్లో చెప్పాలరా? నన్ను పెళ్లి చూపులకి తీసుకెళ్లేదు కదా నాన్న. పెళ్లి చూపులకి నిన్ను కూడా తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ కారులో ప్లేస్ లేదు. కారులో ప్లేస్ లేకపోతే పెళ్లి కొడుకుని దించేస్తారా? కారులో ఉన్న వాళ్ళంతా ఊళ్ళో పెద్దరా, ఎవరు దించమంటావు? అమ్మా అమ్మా, నేను పెళ్లి చేసుకుని చెప్పవే. చేసుకోవాలంటే ఉత్తికే ఆరేస్తా. ఏమండి, ఇష్టం లేని అమ్మాయితో వీడు ఎలాగండి కాపురం చేస్తాడు? వీడు చేయక్కర్లేదు, ఆ అమ్మాయి చేస్తుంది. నాన్న ఏమండి, వీడి భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించండి. ఈ పెళ్లి చేసుకుంటే వీడి భవిష్యత్తు బంగారం అవుతుంది. లేకపోతే నీ తమ్ముళ్లాగా పెళ్లి పెట్టాకు లేకుండా ఇందుకు పనికి రాకుండా పోతాడు. అసలు వాడి వల్లే కదా వీడిలో తయారయ్యడం. చూడండి, మా తమ్ముడు గురించి ఇంకొక మాట అంటే నేను ఊరుకోను. పౌరుషాలకేం తక్కువ లేదు. నేను వెళ్తున్నాను, వీడిని రెడీ చేసి తీసుకురా. నాన్న గట్టిగా రావుకో, ఆ పిల్ల వింటే వచ్చి ఎరగదీస్తుంది. అవును, మీ తమ్ముడేడి? ఓహో, పెళ్లిలో ఆడవాళ్ళు వచ్చారుగా, ఇక మగాళ్ళ తిరుగుతుంటాడు. ఆగండి, పెళ్లి కూతురు బట్టలు మార్చుకుంటుంది. అందుకే వచ్చాం. నాకు తెలుసు తప్పకాడే. అమ్మయ్య, చీర కట్టుకోవడా? ఎవరు నువ్వు? చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు? డ్రైవర్ అంటారు. పువ్వు ఉంటే పూలు అమ్ముకునేవాడంటారు. చిలిపి లవర్ అంటారు. ఎవరికి? నీకే. అయ్యా కుదరదు. ఇప్పుడు నేను చిలసౌని. చిలసౌ అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిని, పెళ్లి కూతురిని. నువ్వు ఇంకో చిలసౌని చూసుకో. నాకు ఈ చిలసవ్వే కావాలి. అయ్యా, చాలా రోజులుగా నేను ఆ పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడో పచ్చి తాగుబోతు. రోజు 2 ఫుల్స్ కావాలి. నా బ్రాండేనా? అంటే నువ్వు కూడా 3 ఫుల్స్. ఇదిగో, వాడో పచ్చి తిరుగుబోతు. ఆల్రెడీ 2 అమ్మాయిల్ని. అయ్యయ్యా, వేసు. నేను రివర్సా? నీ చంప అదుర్సు. నా దగ్గరేనా ట్రిక్స్? మర్యాదగా చెప్పు, నువ్వెవరు? తొందరపడి కాలెత్తకు. నేను పెళ్లి కొడుకు మేనమామ. ఆ భయం ఉందిగా చిలక. నీకేనా బుద్ధుందా? అసలు ఈ అమ్మాయి వరుస నీకేమవుతుందిరా? ఏమయ్య భద్రం, ఏంటే ఇది? ఇలాంటి బాబీ వరుస నీతి జాతి లేని కుటుంబంతో బియ్యం వద్దడం నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్. నాకు కావాలి. పెళ్లి కొడుకుని నేను టూ మచ్ గా లవ్ చేశాను. అతనితో మిడ్ నైట్ మసాలా రెయిన్ సాంగ్ కూడా చేశాను. ఇప్పుడు నువ్వు కాదంటే ఇక్కడి నుంచి నా శవమే వస్తుంది. ఊరుకోమ్మా. బావా, బుజ్జిగాన్ని సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వేశాను. వర్కౌట్ కాలేదు. అసలు వాడు చెడిపోయింది నీ వల్ల. నోరు ముసులు వెళ్ళి వాడిని రెడీ చేసి తీసుకురా. ఏంటి? ఎక్కడా గొర్రె? ఈ చొక్కా వేసుకొని రారా. ఒరే బుజ్జి, ఏం చేస్తాం? జీవితంలో కొన్ని విషయాల్లో గుండెల్ని బండ చేసుకోవాలి. అబ్బా, అక్కయ్య, నేను వీడిని రెడీ చేసి తీసుకొస్తాను. మీరు వెళ్ళండి. మెల్లగమ్మా, మెల్లగమ్మా, ఎగరకూడదమ్మా. అయ్యా, పెళ్లి కొడుకుని తీసుకురండి. పెళ్లి కూతురు వచ్చింది. ముందు పెళ్లి కొడుకు రావాల్సింది, పెళ్లి కూతురు వచ్చింది. మీ తమ్ముడు పంపించారు వాడిని తీసుకురామని. ఇంతకీ వాడు ఎక్కడ తెచ్చాడు? వస్తూ ఉంటారండి. పెళ్లి కొడుకు ఆయన మామ ఇద్దరు కలిసి హీరో సైకిల్ మీద పారిపోతున్నారండి. హీరో సైకిల్ అది నాదే. అరే, మా బావ పారిపోతున్నా, పట్టుకోండి రా. ఆగరా, వాటిని వెళ్ళగరా, చెడిపోతావు. మా తమ్ముడు ఏమి అనద్దనా? నీకు హీరో మోటార్ సైకిల్ కొని పెడతాను. రే బుజ్జి, బంగారం లాంటి పిల్లరా, నా మాట వినరా. రే బావా, ఆగరా. నీకు ఎంత కట్నం కావాలన్నా ఇస్తాను రా. బుజ్జి ఆగరా. తొక్కాలి నిన్ను. సైకిల్ తొక్కడానికి నేను నేర్చుకుంటే ఎందుకు పొలంలో తీసుకొచ్చావు? పరిగెట్ట. అదిగో బస్సు, పరిగెట్టు. అది హైదరాబాద్ బస్సు. అవును, హైదరాబాద్ వెళ్తే సూపర్ ఫిగర్ మా. ముందు ఈ ఫిగర్ దగ్గర తేల్చనిరా యాదవా.
పేడ వదిలిపోయింది. ఒరేయ్ నాకే టోకరా ఇచ్చి జంప్ అయిపోతావురా. నేను మిమ్మల్ని వదలనురా. రేయ్ బక్కరా, నిన్ను పెళ్లి చేసుకునే వరకు నేను ఈ పెళ్లి బట్టలతోనే ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడే రెప్పిస్తాను. నీ చేతనే 3 ముళ్ళు దయించుకుంటాను. ఇదే ఈ చిరత ఉష్టపద. స్టాప్. లెట్స్ మూవ్. ఓకే. ఏయ్ మళ్ళేంటి? లెట్స్ మూవ్ దిస్ సైడ్. వచ్చిందా? వచ్చింది సార్. ఓకే. హాయ్. హాయ్. హౌ ఆర్ యు సార్? వెరీ ఫైన్. నువ్వు ఒక్కదానివే వచ్చావా? మీ ఆయన రాలేదా? రాలేదు. ఏ నీ కంపెనీ ఇద్దామని. ఆల్రెడీ నాకు పెద్ద కంపెనీ ఉంది. ఆ? నిన్నే పైన రూమ్ లోకి 2 కొత్త పిట్టలు వచ్చాయి. వస్తావా? అమ్మ చేసింది. మై డియర్ లేడీస్ అండ్ జెంట్మెన్, జీవితం ఒక మధుశాల, ఎవరో ఒక రాసలీల అన్నాడు. ఎవడాడు? ఉమర్ ఖయాం. యా 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 యా. ఈ రోజు ఉమర్ ఖయాం పుట్టినరోజు, క్లబ్ యానివర్సరీ రోజు. ఈ 2 సందర్భాలు పురస్కరించుకుని ఈ సాయంత్రం, ఇది రాత్రి. ఈ రాత్రి మీరు ఫుల్ గా తాగేసేయండి. ఎవడండి తాగుతున్నాను మట్టుకు తాగండి అంటాడు. తాగి ఊగండి. బిల్లు మొత్తం నేనే పే చేస్తాను. నీకెందుకు దొరద? ఉమర్ ఖయాం మీద నాకున్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నాను. మీరెవరో నాకు తెలియదు. మీరెవరో కూడా నాకు తెలియదు. నేను మేనేజర్ని. నేను కస్టమర్ని. మిమ్మల్ని మా బార్లో మొదటిసారిగా చూస్తున్నాను. నేను ఎక్కడికైనా ఒకేసారి వస్తాను. రెండోసారి రానివరుగా. Shut up. వీళ్ళందరికీ ఏం కావాలో సప్లై చేయండి కాదనకుండా. చేస్తాను కానీ ఈ సడుగు నాకు అర్థమైంది. టేక్ దిస్ అమౌంట్ 50,000. సార్ 1 మినిట్. ఈ డబ్బు కూడా తీసుకుని మీరు మీ స్టాఫ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సార్ మీరేం తీసుకుంటారు? నాకు దానికి చీప్ లిక్కర్ ఇవ్వండి. చీప్ లెక్కరా? యా. సార్ ఆ లేడీస్ ఇద్దరికి ఏం కావాలి అడుగు. ఓకే సార్. ఏంటి గురుగారు చాలా ఫుల్ అయిపోయినట్టున్నారు? ఎప్పుడు వచ్చారేంటి? కోడికోతప్పుడు. అబ్బో తెల్లారుజామున వచ్చారన్నమాట. యా, నాకు కోడితో పాటే లేవడం అలవాటు. ఓహో, మరి మీకు? నేను మీకులా కోడి పక్కన పడుకోవాలండి. ఆ? అవుట్. వద్దురా రే, అది రోల్డ్ గోల్డ్. కమ్ ఆన్, లెట్స్ గో. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నువ్వు కొంచెం తప్పుకుంటావా? ఎందుకు? గ్రాండ్ ఏయ్, ఎక్స్ట్రా కట్టింగ్ లేవుగా పక్కరా. ఆ బారోళ్ళు పోలీసు వాళ్ళు కానీ తీసుకొచ్చారు. పదండ్రా, పోలీసులు. Let's go, let's go. వెళ్ళగొచ్చి ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. నువ్వు వెళ్ళి ఓపెన్ చేయి. వెళ్ళు. సీకో బావా, బంగారాజు. బంగారాజు నువ్వు తప్ప సెంటర్ లో ఇరుక్కుంటావు. బంగారాజు, బంగారాజు, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. నీతో పనుండి వచ్చాను. పనున్నప్పుడు వస్తావేంట్రా నువ్వు? ఇంకా వచ్చింది పోలీసులేమో అనుకున్నాం. మీరు కూడా మాలాగే దొంగలన్నమాట. దొంగల అబ్బాయి అంటే వీడు నేను చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడుకునే వాళ్ళం అన్నమాట. అందులో నేను పోలీసు, వీడు దొంగ. ఎప్పటికీ దొంగే. ఏదో జోకులు. మన ఊరు ఎలా ఉంది? రాత్రి అయిందిగా, చీకటిగా ఉంటుంది. సీకో ఎవర్రా ఈ అమ్మాయి? నువ్వు ఇక్కడికి రా. నా పిఏ, నీకు అక్క వాడికి చెల్లెలు. ఇంతకీ మీరందరూ ఏం చేస్తుంటారు? కార్లు అమ్ముతుంటాం. కొనరా? ఎవరో కొంటారో మేము అమ్ముతుంటాం. ఎవరో కొంటే మీరెందుకు అమ్ముతారు? ఏంటి ప్రశ్నలేంటి? ఇంతకీ డవడు గుర్తుపట్ల
మా మేనల్డ్. అలాగా ఆ. నమస్కారం పెట్టు. నమస్కారం. వీళ్ళంతా మా గ్యాంగ్. నమస్తే. నమస్తే. వీడి పేరు వెంకటాద్రి ఒకప్పుడు. ఇప్పుడు సింహాద్రి. వీడు ఒకప్పుడు చంద్ర ఇప్పుడు ఇంద్ర. ఒకప్పుడు ఆర్మణి, ఇప్పుడు శివమణి. ఎందుకు 2 పేర్లు? 2 పేర్లు ఉంటాయండి. బిజినెస్ అన్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం. ఓకే. ఇంతకీ ఈ పాప పేరేంటి? బిపాసా ఫ్రమ్ పలాసా. ఇరానీ సమోసాలాగా ఉంది. నీకు పెళ్ళయిందా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆపో, అసలు ఎందుకు వచ్చావురా నువ్వు? మా ఇద్దరికి పెళ్ళిష్టం లేక వచ్చేసాం. మీ ఇద్దరికి పెళ్ళా? చిచ్చే, వీడికో భయంకరమైన అమ్మాయితో పెళ్ళవుతుంటే వీడిని దొంగతనంగా లాక్కొచ్చేసాను. అసలు ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకున్నట్టు? నీ దగ్గర తలదాచుకుందామని. అంతే కదా మీ ప్రాబ్లం? ఎస్. ఓకే. ఊళ్ళో కార్లు ఎక్కువైంది, స్టాఫ్ తక్కువైందని ఫీల్ అవుతున్నాను. అరే వీళ్ళిద్దరికి 2 సూట్లు కుట్టించారా? తీసుకెళ్ళండి. రండి బాబు. లోపలికి వెళ్ళి రెస్ట్ అలాగే, తీసుకోండి. రండి. బాయ్. Bye. ఫ్రెష్ అయ్యి కలుస్తా. ఉషా, ఇట్స్ మీ. ఉషా వెల్కమ్ టు ఇండియా మేడం. సారీ, డాడీ ఎక్కడ? మా డాడీకి ఒంట్లో బాలేదు మేడం. నేను అడిగేది మీ డాడీ గురించి కాదు, మా డాడీ గురించి. ఓ, మీ డాడీయా? చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ లో ఉండి రాలేకపోయారు మేడం. కాన్ఫరెన్స్? ఆ, డాడీ, మీరు అసలు ఎయిర్పోర్ట్కి ఎందుకు రాలేదు? బోర్డు మీటింగ్. నేను ఎంబీఏ ఫినిష్ చేసి ఇండియా వస్తే మీరు రాకుండా ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ని పంపిస్తారా? 10 minutes లో మీరు ఎయిర్పోర్ట్కి రావాలి, లేదంటే నెక్స్ట్ ఫ్లైట్ కి నేను లండన్ వెళ్ళిపోతాను. తీసుకోండి మేడం. థాంక్స్. డాడీ దగ్గర చేరి ఎంతకాలం అయింది? 1 year అయింది మేడం. ఏం చదువుకున్నావు? బీటెక్, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. ఛీ, ఇంజనీరింగ్ చదివి డ్రైవర్ గా చేరావా? సిగ్గులేదు? లేదు మేడం, మీ కంపెనీలో నేను మేనేజర్ని. ఓ, సో సారీ అండి. ఐఎమ్ రియలీ సారీ. మీతో ఐస్ క్రీమ్ తెప్పించాను. దట్స్ ఓకే. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ మ్యామ్. డాడీకి నేనంటే చాలా ఇష్టం. నన్ను రిసీవ్ చేసుకోవడానికి రాలేదంటే అంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నారా? నిజం చెప్పాలంటే సార్ ఎయిర్పోర్ట్ కి రాకపోవడానికి అసలు కారణం వేరే ఉంది మేడం. వేరే అంటే? ఈ మధ్యన మన ఆఫీస్ లో ఓ అందమైన లేడీ సెక్రటరీ అపాయింట్ అయింది మేడం. ఎంతటి మగాడినైనా సరే తన జడతో దగ్గరికి లాక్కునే పర్సనాలిటీ. ఓ, ఆమె వచ్చినప్పటి నుంచి ఎండి గారిలో చాలా మార్పు ఓకే. ఇండియాలో అడుగు పెట్టి హాఫ్ అన్ అవర్ అయింది డాడీ. సారీ అమ్మా, వచ్చానుగా అంతా. ఏవా నువ్వే కానీ వస్తాడే వద్దనా? అదేంటి సార్, మీరు వెళ్తానంటే నేను రానంతే. డాడీ, ఓకే బేబీ, పదమ్మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంటి లండన్ విషయాలు? అంత హ్యాపీ డాడీ, ఒక్క విషయంలో తప్ప. ఏంటమ్మా? ఆల్ ద టైమ్ ఐ మిస్ యూ డాడ్. నేను కూడా నేను చాలా మిస్ అయ్యానమ్మా. ఎనీహౌ ఇక నుంచి ఇక్కడే కలిసి ఉంటాగా. నో ప్రాబ్లం. చికెన్ తీసుకోండి డాడీ. నో నో ఏ డైజెషన్ ప్రాబ్లమా? నో డైట్. మీరు డైటింగా? యా, 2 పుల్కాలు 1 గ్లాస్ జ్యూస్, అప్పుడే స్లిమ్ గా ఉంటాం. మీలో చాలా మార్పు వచ్చింది డాడీ. ఏంటి బేబీ నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది, మన బిజినెస్ వ్యవహారాల్లో మీకు తోడుగా ఉంటాను. రేపటి నుంచి మీతో పాటు ఆఫీస్కి వస్తాను. అయ్యో, వాట్? మంచులు తీసుకోండి డాడీ. అవును డాడీ, అడగటం మర్చిపోయాను. మీరు ఫ్రెంచ్ బీడ్ ఎప్పటి నుంచి? బచ్చన్, అమితాబ్ బచ్చన్ స్టైల్ బాగుందా? చాలా బాగుంది, కీప్ ఇట్ అప్. మా సెక్రటరీ నవీన కూడా చాలా బాగుందని చెప్పింది. హలో, హాయ్ నవీన. 100 years. ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే డియర్, 10 పడుకుంటాగా? గుర్తుంది. ఓకే, బీపీ టాబ్లెట్ కూడా వేసుకుంటాను. సరేనా? సీ యు ఇన్ ద మార్నింగ్. బాయ్. ఓకే బేబీ, 10 పడుకోవాలి. గుడ్ నైట్. గుడ్ నైట్. క్యారియర్. డాడీ 1 minute. లండన్ నుంచి మీకు గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్ట్? Yes. కరాటే చైన్, గన్, వాకింగ్ స్టిక్. యా. నాకు అప్పుడు ఏం వేసి మించిపోయిందని బేబీ. యూనో ఇవాళ మార్నింగ్ వాక్ లో కాల్ని అక్కడ దాకా అయితే తెలుసా? రియలీ? యా. 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా. టోటలీ చేంజ్డ్. ఎవరి నవీనా?
ఏంటి ఈ మేకప్ అంతా ఆ ముసలాడి కోసమేనా? డబ్బున్న ముసలాడి కోసం. అలా బరదగించి మాట్లాడటానికి నీకు సిగ్గేట లేదు? సిగ్గెందుకమ్మా? నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆయనే చేసుకుంటాను. పెళ్ళా? ఆ ముసలాడుతోనా? కాపురం చేసి ఏం సుఖపడతావే? సుఖం డబ్బులో ఉంది. డబ్బుతో పాటు పెళ్లిడికి వచ్చిన కూతురు కూడా ఉంది. కొడుకైతే భయపడాలి గాని కూతురేగా పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి పోతుంది. అప్పుడు ఆ కోట్ల ఆస్తికి వారసురాల్ని నేనే. పిచ్చి పిచ్చి కళ్ళకని నీ జీవితాన్ని పాడు చేసుకోకే. రేపా ఎండి నీ కడుపు కాలే చేసి వదిలేస్తే? నాకు డబ్బే కాదు, శీలం కూడా ముఖ్యం. డోంట్ వరీ. మిస్టర్ పుష్పరాజ్, సార్. I want these stocks to reach Singapore by tomorrow evening. Sir. And I don't want any explanations. Okay? Yes, sir. గుడ్ మార్నింగ్ సార్. Very good morning, Navina. ఇంకా ఇక్కడే ఉన్నావే? ఫోన్ చూసుకో. సార్, దీని మీద ఇప్పుడే సంతకం చేస్తే బాగుంటుంది. నేను ఎప్పుడు సంతకం చేసినా చాలా బాగుంటుంది. ఏ నీకు నవ్వు రాలేదా? జోకేసాను. అది జోకా? అందుకేగా నవీన నవ్వింది. ఏంటో కొంతమందికి అస్సలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండదు. ఎలా పైకి వస్తారో ఏంటో. ఎందుకు నవ్వావు? జోకేసారుగా. గెట్ అవుట్ యూ స్టూపిడ్. షిట్. ఫోన్ మూడంతా పాడు చేశాడు. ఏ మూడ్ సార్? ఈ డ్రెస్ లో నువ్వు చాలా బాగున్నావు నవీన. థ్యాంక్ యూ సార్. మీకు నచ్చింది నాకు అంతే చాలు. మీరు మా బాస్. మీరు ఉత్సాహంగా ఉంటేనే కదా మాకు తృప్తి. అవునవును, నువ్వు వచ్చాక నాకే టెన్షన్స్ లేవు. చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. సార్ మీకు జ్యూస్ టైం అయింది సార్. జ్యూస్ జ్యూస్. నవీనా. ఏంటి సార్? నీకు విషయం చెప్పాలి. ఏంటి సార్? అది చెప్పండి సార్. అది చెప్పండి. ఏంటి సార్ ఇక్కడికి వచ్చారు? నీ జాకెట్ నువ్వు ఊడిపోయింది. This one. All the time keeps coming. 1 2 3. ఏమైంది సార్? బీపీ. ఓ మర్చిపోయాను. బీపీ టాబ్లెట్ ఇవ్వాలి కదూ. టాబ్లెట్ ఇస్తే బీపీ తగ్గుతుందా? తగ్గకపోతే ఇంకొకటి ఇస్తాను. ఏమిస్తావు? టాబ్లెట్. Come in. హాయ్ డాడ్. Oh, come on baby. ఏంటి సడన్ గా వచ్చావు? బిజీగా ఉన్నట్టున్నారు. డిస్టర్బ్ చేశానా? No, not at all. By the way, she is I know, Navina, your personal secretary. Hi. ఏంటమ్మా ఇలా చిక్కిపోయా? టైంకి భోజనం చేయట్లేదా? లుక్, ఐఎమ్ యువర్ బాసెస్ డాటర్. ప్రోటోకాల్స్ మర్చిపోకు. అమ్మాయి చిన్నపిల్ల కదా, కొంచెం స్ట్రిక్ట్. అవును, నిన్న మీరు ఎయిర్పోర్ట్ లో బాగా అల్లరి చేశారంట. చూసే వాళ్ళకి అది అల్లరిలో కనిపించొచ్చు, కానీ దాని వెనుక డాడీకి నాకు మధ్య ఉన్న అటాచ్మెంట్ మీకు ఎవరికి అర్థం కాదు. సార్ నేను వెళ్తాను. మిస్ నవీనా, ఈ రూమ్ లోకి వచ్చేటప్పుడే కాదు, వెళ్ళేటప్పుడు కూడా పర్మిషన్ తీసుకోవాలి. కెన్ ఐ గో సార్? నవీనా. అవుట్. వ్యభిచార గృహాలపై దాడి, పార్లమెంటులో గొడవ. మధ్యలో ఫుల్ స్టాప్ ఉంటుంది, చూసి చదువు. ఓహో, మధ్యలో ఫుల్ స్టాప్ ఉందా రెండింటికి? ఓకే. స్నానానికి వస్తావా? కొంచెం మూసుకుంటావా? హలో, ఎవరు? చెప్పుకో చూద్దాం. నీకు బెల్ట్ పెట్టుకునే అలవాటు ఉందా? లేదు. గోపాలరావు కాదు. అయితే బొట్టి దగ్గర కిటికీలున్నాయా? లేదు లేదు. స్టీఫెన్ రాజు కాదు. ఎవరబ్బా? ముద్దివ్వడానికి ఇంత లేట్ చేసావంటే అబ్దుల్ ఖాదర్. ఎలా చెప్పావు? నీ ట్రైన్ ఎప్పుడూ అరగంట లేట్ కదా. ఎవరితో మాట్లాడుతున్నావు? అబ్దుల్ ఖాదర్తో. ఇటు. హలో, నీకెన్నిసార్లు చెప్పాలరా? బుద్ధుందా? అప్పు తెచ్చేవారితో ఫోన్ చేద్దానా? అది కాదన్నా. అన్నా లైన్ లోకి వద్దామని చూస్తున్నావా? అది కాదు సీకో,
ఇప్పుడు ఒక ఫెరారీ కారు కావాలి. అది అరేంజ్ చేసావనుకో పాత బాకీతో పనే ఉంది. వచ్చే ప్రాఫిట్ లో 50-50. అరే ఖాదీర్, నా సంగతి నీకు తెలుసు కదా, అడ్వాన్స్ తీసుకోకుండా ఏ పని చెయ్యను. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదయ్యా. నేను చెప్తాను ఇవ్వు. చెప్పు కాదర్. బిపాసా, చెక్ పంపుతావుగా? చెక్ బుక్ పంపిస్తా. బుక్ ఎందుకమ్మా, చెక్ చాలు. చెక్ వాడికి, బుక్ బేబీకి. ఏంటి వాడు, నేను ఇంతసేపు మాట్లాడితే కాదన్నాడు, నువ్వు 1 minute మాట్లాడితే ఇస్తాడు. నీకు బిజినెస్ చేయడం చేత కాదు, నా దగ్గర నేర్చుకో. బిజినెస్ అంటుంది. ఏం బిజినెస్ చేసేదయ్యా? అది చేసే బిజినెస్ తెలిస్తే మా సీకోగాడు గుండాకి చేస్తాడు. అర్థమైనట్టుంది. మామా, వీళ్ళందరిని చూస్తే నాకు అనుమానంగా ఉంది. ఉండవు, వెళ్ళిపోతాం. ఒక్కసారి చిలసవు సూర్యకాంత్ అని గుర్తు చేసుకో. ఎళ్ళవు, ఇక్కడే ఉంటాం కదా. మన ఇద్దరు ఇలా జాగింగ్ చేస్తుంటే ఎలా ఉంది సార్? వెనక నుంచి ఎవరో తరంకి వస్తున్నట్టుంది. వాట్ దిస్ సార్? నా ముందైనా పరిగెత్తండి లేదా నా పక్కనైనా పరిగెత్తండి. వెనక పరిగెట్టినా బానే ఉంది. కమ్ ఆన్ సార్, కమ్ ఫ్రంట్. ఏంటి సార్, అప్పుడే నీరస పడిపోయారా? నీరసవా? నాకా? నో నో నో, షూలో రాయి దొరికింది. కమ్ ఆన్ సార్, లెట్స్ గో. అసలు షూలోనే ఏదో ప్రాబ్లం ఉంది. ఓ పని చెయ్యి, నువ్వు వెళ్ళి ఓ రౌండ్ వేసిరా, నేను వెయిట్ చేస్తుంటాను. వెళ్ళు. ఏంటి సీగా పొద్దున్న నిద్ర చెడగొట్టి తీసుకొచ్చావు? నోర్మోయ్, మన ప్రొఫెషన్ కి జాగింగ్ చాలా అవసరం. ఇప్పుడు మనం జాగింగ్ చేయబోతున్నాం. అర్రే, నేను కడ్రాయర్ వేసుకోలేదే. మీకు అలవాటు కూడా ఉందా? ఏం మీరెవరూ వేసుకోరా? మామయ్య, నువ్వు ట్రాస్లో ఏంటి? మనం ఈ ఊరు ఎందుకు వచ్చావురా? పెళ్లి గురించి. హైదరాబాద్ లో నాజూకుతనం కోసం అమ్మాయిలందరూ ఈ పార్క్ లోనే జాగింగ్ చేస్తుంటారు. ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి పట్టుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకే ఓకే, రెడీ? 1. చూసావా, మా ఊడు ఒలింపిక్స్ కి వెళ్తే గోల్డ్ మెడల్ కొట్టుకొస్తాడు. వాడు గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఒలింపిక్స్ కి వెళ్ళాలేమో. మేము ఏ గోల్డ్ షాప్ కి వెళ్ళినా కొట్టేస్తాం. ఈడేంటి బాబా ఎప్పుడు దొంగలా మాట్లాడతాడు? వాడితో నీకెందుకురా? అదా ఎక్కడికి జాగింగ్ గీగింగ్ నేను రాను. రావా? రావా బ్రౌనీ? హైదరాబాద్ లో ఉన్న అందగత్తెలంతా ఒక ఎత్తు, నువ్వు ఒక్కదానివే ఒక ఎత్తు. నా జీవితం ధన్యమైపోయింది. నేను ఇంతకాలంగా ఎదురు చూస్తున్నది నీలాంటి అమ్మాయి కోసమే. What nonsense are you talking? You purposely hit and fell on me. Don't you have manners? Learn to behave yourself. ఆంగ్లం వద్దు, తెలుగే ముద్దు. ఏ ఇంగ్లీష్ రాదా? ఇంగ్లీషు రాదా? బంగారాజు, లండన్. ఏ నీ గురించి మాట్లాడితే ఎవడో గురించి చెప్తావేంటి? ఎవడో గురించా? ఆ బంగారాజు నేనే, ఆ లండన్ నాదే. లండన్ ఫేస్ చూడు. ఒరే బావా, నాకు ఈ జాగింగ్ బ్రహ్మాండంగా నచ్చింది. రేపటి నుంచి మనం ఈ పార్కే వద్దాం. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మామయ్య, ఏ నాకు ఇక్కడ జాగింగ్ నచ్చలేదు, అమ్మాయిలు నచ్చలేదు, అక్కడ బిపాస పద్ధతి నచ్చలేదు. ఓకే, మా బిపాసాకి చాక్లెట్ పెడతారా నువ్వు? దేని పెట్టలేదు. అరే, నన్ను ఒక్కడిని చేసి ఇంతమంది కొడతారా? అరే ఓ సిగ్గు, నీ ఎంత చూసి బిపాసా తీసుకెళ్ళకపోతే నా పేరు ఖాదీర్. మా అన్న ముందే అంత మాట అంటావరా? అయ్య బాబోయ్, ఈ రోజు బిపాసా అన్నయ్య చేతిలో కట్టాపిస్తే. బిపాసా, నాకు అన్యాయం చేయడానికి దండం పెడతాను. సర్లే పద. ఓకే. బాతునైతే మెడ పట్టుకోవాలి, కుందేలైతే చెవులు పట్టుకోవాలి. ఈ నవీనని ఎలా పట్టుకోవాలబ్బా? లాభలేదు. Come on, sir. You can do it.
నవీనా ఇప్పుడు ఈ స్విమ్మింగ్ అంత అవసరం ఉంటావా? చాలా అవసరం. చేతులు పెట్టుకో, వదలకు. వదలను. హెల్ప్. నవీనా నా బాత్రూంలో డబుల్ టబ్ ఉందిగా, అక్కడ చేస్తే బాగుంటుందేమో. అక్కడైతే ఒకే చోటు చేసుకోవాలి, ఇక్కడైతే ఎక్కడ పడితే అక్కడ చేయొచ్చు. Come on, sir. నవీనా ఇక్కడికి నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలా మంది వస్తుంటారు, వాళ్ళు చూస్తే అంత బాగుండదేమో. వాళ్ళేమనుకుంటే నాకేంటి, నాకు మీరు ముఖ్యం, మీ హెల్త్ ముఖ్యం. ఆహా, మా ఆవిడ కూడా సేమ్ ఇలాగే మాట్లాడింది. ఆవిడ నేను ఒక్కటేనంటారా? కాదు, నువ్వు మా ఆవిడ కన్నా చాలా బాగా చూసుకుంటున్నావు. థ్యాంక్ యూ. నవీనా నిన్ను నన్ను పట్టుకోండి. నన్ను పుష్ చేయొద్దు, ఒక్క నిమిషం ఉండండి. ఇలా పట్టుకోండి. అయ్యో నో. మీ డాడీ పక్కనున్న సాగర్ కన్య ఎవరే? ఇంకెవరు? దీనికి కాబోయే పిన్ని. పైకి రాక్షసుల్లా కనిపిస్తాడు కానీ మీ డాడీ పెద్ద రసికుడే. షట్ అప్, షీస్ పర్సనల్ సెక్రటరీ. మా డాడీ బిజినెసే కాదు, ఆయన హెల్త్ చూసుకోవటం కూడా సెక్రటరీ పోస్ట్ లో ఒక పార్ట్. ఇప్పుడు మీ డాడీ హెల్తే చూసుకుంటుంది, ఎప్పుడోకప్పుడు మొత్తం మీ వెల్త్కే ఎసరు పెడుతుంది. బీ కేర్ఫుల్. ఓకే, ఇలా పట్టుకోండి. లెట్స్ గో. ఎవరు మనల్ని రమ్మంటుంది? కాదరగాడే స్టోన్ మార్చాడు. ఆడు పంపిన ఆర్డర్ ఒకటి అయ్యి ఉంటుంది. మన చేతులు అయిపోయిందంతే. Come on, let's go. ఎవరు మీరంతా? నువ్వెవరు బే? నేనెవరా? రే నేనెవరో చెప్పండి దానికి. అన్న పేరు సీకో. చీక అయితే పీకుతాడా? మర్యాదగా చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు? ఏంటే చెప్పేది? మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే నన్ను అనుమానించు, కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు. వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎవరు ప్రాణం? చంపేస్తాను. అమ్మా రుద్రమదేవి, నీకు దండం పెడతాను. ఆ ఖాదిరిగాడు ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తాను. నువ్వు వెళ్ళి వాడిని వేసేయ్. అమ్మా నాగమ్మ, నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రాణనాథుడు, ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు. ఉన్నాడు, లోపలే ఉన్నాడు. అన్నయ్య కగిలించుకోవచ్చా? అన్నయ్య, నీ చెల్లెలికి పతి భిక్ష పెట్టనయ్యా. మా వాడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. నోరు మోయ్. అలాగే చెల్లెమ్మ, ఒక్క నిమిషంలో వాళ్ళిద్దండి నీ ముందుకు తీసుకొస్తా. దొంగ స్నేహితుడా. బాబా కమాన్ పావు. ఒళ్ళంతా ఎరగొట్టావదే. చలసావు సూర్యకాంతం, బాగున్నావా? ఏమిటిలా చిక్కుపోయావు? ముందు వీడిని తీసుకెళ్ళి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి. ముందు టైరా వెనక టైరా? అల్లుడు, నాకు తాళి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా? చేతులు నరికి తీసుకెళ్ళి తాళి కట్టించుకుంటాను. మేమే వచ్చేస్తాంగా. మిమ్మల్ని నేను నమ్మను, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? అందరూ కళ్ళు మూసుకోండ్రా. ఎందుకు? నిన్ను కాదు, ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, సరేనా? ఏంట్రా, ఏమైంది? చిలస వచ్చింది. నీకు పేడకాల వచ్చింది. మామయ్య, మా నాన్న చెప్పిందే కరెక్ట్. ఏంటది? నీతో చేరే నేను చెడిపోతున్నానని. అల్లుడు, ఎంత మాట అన్నావురా? లేకపోతే మనమేంటి, మన లెవెల్ ఏంటి? ఈ దొంగన వెళ్తాను మన సావాసం. ఈ దొంగలతో మనకు అనవసరం. దొంగతనం చేయను, దొంగతనం నీచం. అల్లుడు, ఏంటి నువ్వు మాట్లాడేది? దొంగతనం అంటే అంత తేలిక నీకు? దొంగతనం అంటే ఏంటో, దాని గొప్పతనం ఏంటో నేను చెప్తాను. లెట్ us కాఫీ తెస్తున్నాను బాబు.
ఏంటి నానా ఒక కప్ ని ఇద్దరు తెచ్చారు? మీ ఇద్దరం కలిసి నీకు సంబంధం తీసుకొచ్చావురా. 5 లక్షల కట్నం ఇస్తామంటున్నారా? మీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను? వయస్సు ముదిరిన కొడుకులా కనపడుతున్నావు. అంతే కదా, కట్నం తీసుకునే వెధవలా కనిపించడం లేదు కదా. అంటే కట్నం తీసుకోవా? కట్నం తీసుకోవడం ఘోరమైన నేరం. సృష్టికి మూలమైన ఆడదాన్ని అవమానించడం, ఆమె తల్లిదండ్రులు ఉసురు పోసుకోవడం, అది నాకు ఇష్టం లేదు. నేను కట్నం తీసుకోను. కొడుకు పుట్టాడనుకున్నాం గాని ఓ వీరేశలింగం పుట్టాడని ఇప్పుడే తెలుసుకున్నాం బాబు. ఎంత ఎదిగిపోయావురా. అమ్మా, నా టేస్ట్ కి తగ్గట్టుగా నేనే ఓ అమ్మాయిని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. ఎవర్రా? ఎవర్రా ఈ అమ్మాయి? మా ఎండి గారి ఏకైక కూతురు ఉష. కోట్ల ఆస్తికి వారసురాలు. నేను ఉషని గాఢంగా ప్రేమిస్తున్నాను. ఆమెను మెల్లగా ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని కోటీశ్వరుడు అయిపోతాను. పుట్టింది వీరేశలింగం కాదండి, వీరప్పన్. నీ పిచ్చి గాని ఇదంతా జరిగే పనేట్రా? మేడం మీరా? రండి మేడం, రండి ప్లీజ్. రామా రా మేడం, మా అమ్మ నాన్న. నమస్కారం. కూర్చోండి. కూర్చోండి మేడం. పుష్పరాజ్ గారు, మేడం. నేను మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. షూర్. పర్సనల్. పదవి మనం ఎందుకు ఇక్కడ? మాట్లాడుకోండి అమ్మా. కూర్చోండి. పర్వాలేదు, చెప్పండి. ప్లీజ్ కూర్చోండి. పుష్పరాజ్ గారు, ఎయిర్పోర్ట్ లో మీరు పరిచయం అయినప్పుడే బాగా ఆత్మీయులు అనిపించారు. మీరంటే డాడీ కూడా బాగా ఇష్టం అని విన్నాను. అందుకే మీ హెల్ప్ కోసం వచ్చాను. హెల్ప్ ఏంటి మేడం? ఆర్డర్ చేయండి. మీకోసం మీ డాడీ కోసం ఏదైనా చేయడానికి నేను రెడీ. ఫస్ట్ మీరు నన్ను మేడం అంటే మానేయాలి. మీకంటే చిన్నదాన్ని. ఉషా అంటే చాలు. ఓకే ఉషా, చెప్పు ఉషా, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? డాడీ నవీన లేచిపోయారా? సారీ ఉషా. డాడీ తన వయసు స్టేటస్ మర్చిపోయి ఆ సెక్రటరీతో పబ్లిక్ గా బర్తికించి తిరుగుతూ ఉంటే నేను భరించలేకపోతున్నాను. నో ఉషా, మీ డాడీ ఉట్టి అమాయకుడు. ఆ మాయలాడే ఆయన ఆడిస్తుండే. వేరే ఏ విషయమైనా డైరెక్ట్ గా డాడీతో మాట్లాడేదాన్ని. కానీ ఇలాంటి విషయం ఏ కూతురైనా కన్న తండ్రితో మాట్లాడగలదా? చూడుషా, నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళిద్దరి మధ్యన అంతకు మించి ఏమీ లేదు. కానీ ఆ నవీన అసలు ప్లాను మీ ఆస్తి కొట్టేయాలని. అందుకని మీ డాడీని ట్రాప్ లో వేసుకుంటుంది. ముందు ఆ నవీన ఆట కట్టించాలి. అందుకే మీ హెల్ప్ కోసం వచ్చాను. మంచి పని చేశావు. ఇలాంటి విషయాలు చాలా డెలికేట్. వాళ్ళ గురించి ఏమీ తెలియనట్లే ఉండండి, లేకపోతే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. ఈ రోజు నుంచి వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో మీరు ఒక కన్నేసి ఉంచాలి. ఇద్దరు కదా, 2 కళ్ళు వేస్తాను. ఓకే పుష్పరాజ్ గారు. తెలుసుకో సరిగా, అడుగుతావని ఆశగా ఉంది, అడగవే త్వరగా. అరే ఈడ సీకోగాడి మనిషి ఒంటరిగా దొరికిండు. దిగండ్రి దిగండ్రి, ఖతం చేయాలి. టైర్లో గాలిందుకు తీస్తున్నాడు రా బాయ్. అడిగొస్తానా? ఏంట్రా అడిగేది? వేసేద్దాంపా. నాయ్ నాయ్ నాయ్, టైం చూసి వేద్దాం రా బాయ్. వాచి లేదన్నా, చంపుతా. ఇప్పుడే పంచర్ కావాలా? బ్లడీ టైర్. హలో మీరా? ఐ డోంట్ గెట్ యు. అబ్బా, ఆంగ్లం వద్దు, తెలుగే ముద్దు. ఓ ఓకే, ఐ గాట్ యు. yes. చాలా ఏ లేడీ కోన్ రే బీచ్ మే ఆయా. అన్నా, మనం ఇద్దరిని కొట్టాలా? కాదరబాయ్, నేను అమ్మాయిని కొడతాను. నేను కూడా అమ్మాయిని కొడతానన్నా. చెప్పే, మీరందరూ కలిసి ఆ అమ్మాయిని కొడితే వాడు వచ్చి నన్ను ఎరగొడతాడు. చాలే ఏంటి అలా చూస్తున్నారు? మీలో ఏదో పవర్ ఉందండి. అబ్బా, మీరు అలా సిగ్గుపడుతుంటే మరీ అందంగా ఉన్నారండి. ఓకే ఓకే, నేను అర్జెంట్ గా తాజ్ బంజారాకి వెళ్ళాలి. కార్ టైర్ పంచర్ అయింది. ఆటో ఏమండి, మీకేం అభ్యంతరం లేకపోతే నా కారులో డ్రాప్ చేస్తానండి. పక్కనే ఉంది నా కారు. పర్వాలేదండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఏమండి, మీరు ఆటోలో వెళ్తే మన స్నేహానికి పరిచయానికి అవమానం. మీరు నా కారులో రాకపోతే నేను చచ్చిపోతాను. దయచేసి నా కారు ఎక్కండి. ప్లీజ్ కమ్, రండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
నేను కొడతా అన్నారు, వాడు తప్పించుకుపోయాడు. చాలే. ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు. నవీనా. నా పేరు బంగారాజు అండి. నేను అడగలేదు. కొన్ని అడిగితే చెప్పాలి, కొన్ని అడగకపోయినా చెప్పాలి. ఇప్పుడు మీకు నిజం చెప్పనా, మీ కార్ టైర్ పంచర్ అవ్వలేదు. వాట్? నేనే గాలి తీస్తాను. ఇది గాలికి తీసా? నా హృదయం పంచర్ అయింది, అది మీరే చేశారు, కాబట్టి మీరే ప్యాచ్ చేయాలి. వాట్ యు మీన్? అబ్బా తెలుగు ఏంటి మీ ఉద్దేశం? ఆ రోజు జాగింగ్ లో డాష్ ఇచ్చిన దగ్గర నుంచి నా హృదయానికి ప్రేమ చిల్లు పడింది. ఎన్నో జన్మల తర్వాత కలుసుకున్నట్టుగా ఒకరి మీద ఒకరు అలా ఉండిపోయాం. ఎంత మధురానుభూతి. ఆ క్షణం నుంచి ఆరాటంతో, విరహ వేదనతో, ప్రేమతో, పిచ్చితో. ఏ నేను దిగవలసింది ఇక్కడే. మళ్ళీ దేవీ దర్శనం ఎప్పుడో? అవసరం లేదు. నా గుండె మీద కొట్టి ఎక్కడికి వెళ్తావే? నీకు రివర్స్ గేరు త్వరలోనే వేస్తాను. సారీ సార్, కొంచెం లేట్ అయింది. ఏంటి సార్ అలకా? కాదు, కోపం. సారీ చెప్పాను కదా సార్. సారీ చెప్తే సరిపోద్దా? నేను ఇక్కడ ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తాను తెలుసా నీకు? దారిలో జిడ్డుగడు తగిలాడు సార్, వాడిని వదిలించుకోవడానికి ఇంత టైం పట్టింది. అమ్మాయిలు చూస్తే కుర్రాళ్ళు అంతేగా. కుర్రాడా? యు మీన్ యంగ్స్టర్? లండన్ నుంచి వచ్చాడంట, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు సార్. ఇష్టం లేదని చెప్పేసావుగా. ఎందుకు చెప్పాలి సార్? ఎందుకంటే ఇంతకీ ఏం చెప్పావు? మా అమ్మతో మాట్లాడమన్నాను, ఆవిడకు ఓకే అంటే నాకు ఓకే అని చెప్పాను. సారీ సారీ. వాట్ హ్యాపెన్ సార్? నువ్వు చాలా తప్పు చేసావు నవీనా. సార్ నేనే తప్పు చేయలేదు. ఈ కాలపు కుర్రాళ్ళు చేయిస్తారు. నో, నేను అంతవరకు రానిస్తానా సార్? అయినా ఎప్పటికైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాల్సిందేగా. ఎవరినో పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నీకేంటి? అంటే అంటే నీకు ఇంకా అంత వయసు రాలేదు కదా అని. ఇప్పటికే ఆలస్యమైందని అమ్మ ప్రెషర్ చేస్తోంది. నవీనో, నీతో ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి ఇక్కడ రమ్మన్నాను. నువ్వు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఇప్పుడు నేనేమన్నాను సార్? మీకు గుడ్ న్యూస్ సార్. ఏంటి? మనం రేపే స్విట్జర్లాండ్ వెళ్తున్నాం. వాట్? ఎస్. ఈ ఆఫీస్ ప్రాబ్లమ్స్ కి, బిజినెస్ టెన్షన్స్ కి దూరంగా కొన్నాళ్ళు గడపాలన్నారుగా. ఐ అప్రిషియేట్ యు నవీనా. ఎప్పుడు నా గురించి ఆలోచిస్తావు, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ యూ సో మచ్. మన స్విట్జర్లాండ్ ప్రయాణం గురించి మనకు తప్ప మూడో కంటికి తెలియకూడదు, ఓకే? ముఖ్యంగా మా అమ్మాయికి అసలు తెలియకూడదు. తెలిస్తే తప్పేంటి సార్? యు ఆర్ మై బాస్ అండ్ ఐ యామ్ యువర్ సెక్రటరీ. నీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చెప్పండి సార్. ఇక్కడ కాదు కానీ స్విట్జర్లాండ్ లో చెప్తాను. అది మనకు మంచి అవకాశం. అవును, మంచి అవకాశం. ఈసారి మిస్ చేసుకోను. కమ్ ఆన్, లెట్స్ గో. నాతో ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్తున్నారని అబద్ధం చెప్పారు. డాడీ ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు స్విట్జర్లాండ్ ఎందుకు వెళ్తున్నట్టు? తన కవ్వింపులతో మీ నాన్నగారిని రెచ్చగొట్టి అతన్ని లొంగ తీసుకుంటుంది. శారీరకంగా ఇద్దరు ఒక్కటైపోతారు. నో, అలా జరగకూడదు. అంతటితో ఆగదు షా. ఇక్కడికి రాగానే తాళి కట్టమంటుంది. కట్టకపోతే బ్లాక్మెయిల్ చేస్తుంది. దాంతో మీ నాన్నగారి పరువు, మర్యాద, ఆస్తి, అంతస్తు అంతా వాష్ అవుట్. అది అంత ఈజీ కాదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఫ్లైట్ ఎన్నింటికి? 10:30కి. నాతో రా, వాళ్ళిద్దరిని ఒక ఆట ఆడిస్తా. ఉషా, ఉషా బేబీ. అమ్మాయి గారు బయటకు వెళ్ళారండి. ఎక్కడికి? ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తానన్నారు. రై అయ్యా, తొందరగా సూట్ కేసు కార్లో పెట్టు, ఫ్లైట్ టైం అవుతుంది. అలాగే అయ్యా. స్విచ్ ఆఫ్ చేసింది. నేను వెళ్తున్నాను తెలుసు కదా, ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళింది? హలో, మీ ముద్దుల కూతురు ఉష కోసం వెయిట్ చేస్తున్నారా? ఎవరు మీరు? నో క్వశ్చన్స్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ అమ్మాయి ఉష ఇప్పుడు మా అండర్ లో ఉంది. వాట్ డు యు మీన్? కిడ్నాప్. పిచ్చ పిచ్చ ఫోన్లు చేసి నా టైం వేస్ట్ చేయకు. ఫోన్ పెట్టే. డాడీ, వీళ్ళెవరో నన్ను కట్టిపడేశారు. నాకు భయంగా ఉంది డాడీ. డాడీ, ప్లీజ్ సేవ్ మీ డాడీ. ఉషా, మర్యాదగా 10 లక్షల రూపాయలు క్యాష్ తీసుకొని చిల్డ్రన్స్ పార్క్ దగ్గరికి రా. అక్కడికి వచ్చాక ఏం చేయాలో మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను.
ఈ లోపు ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసావో నీ కూతురు ఫినిష్. నో నో, నా కూతురు ఏం చేయదు. డబ్బులు తీసుకొస్తాను వెంటనే ప్లీజ్. హలో సార్, నేను బయలుదేరుతున్నాను. 15 minutes లో ఎయిర్పోర్ట్ లో ఉంటాను. నవీనా, ఏంటి సార్ వాయిస్ అలా ఉంది? ఉషాని ఎవరో కిడ్నాప్ చేశారు. 10 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. వాట్? నేను ఇప్పుడే వస్తున్నాను. నా కూతురు నా దుర్మార్గులు ఏం చేస్తారు ఏమో. డోంట్ వరీ సార్, ఉషాకేం కాదు. నేను వస్తాను సార్. నో. హలో, పోలీస్ స్టేషన్. మీ డాడీ వచ్చాడు. ఇదో పెద్ద టూరిస్ట్ సెంటర్. నీకు ఇప్పుడే తెలిసిందా? మోయ్, అంత అవసరం లేదు. ఇక్కడికి కార్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆగమన్నమాట. రియాక్షన్ ఎక్కువ, మనిషి తక్కువ. కార్ లాగున్నప్పుడే మనం కొట్టేయాలి, అర్థమైందా? యా. ఎవరు? వీడికెందుకో వద్దులే, చెబితే బాధపడుతూ పక్క తప్పుకో. ఏరా? ఏరా? ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి? 6 నెలలైంది. ఇంతవరకు ఒక చిన్న దొంగతనం చేశారా? కుంభాలు ఎద్దులా తింటాం కదరా, చీమల్లా దొంగతనం చేయటం నేర్చుకోండి. మీ బావ మనల్ని అవమానిస్తున్నాడు. తప్ప మీ దొంగన 5గురు చేయలేని దొంగతనాన్ని మేమిద్దరం చేసి చూపిస్తాం. చాలా వెరీ గుడ్. మీ ఇన్స్పిరేషన్ నాకు నచ్చింది బావా. వెళ్ళండి, వెళ్ళి ఏదో కొట్టుకురండి. రిజల్ట్ కోసం మేము ఇక్కడే నిలబడి ఎదురు చూస్తున్నాం. అలాగే వెళ్ళండి. ఓకే. హలో, కిడ్నాపర్స్. మీరు అడిగిన డబ్బు తీసుకొచ్చారు. మా అమ్మాయి ఎక్కడుంది చెప్పండి. అలాగే ముందుకు రండి. అక్కడ షెడ్ ఉందా? అక్కడ ఆగండి. ఇప్పుడు మీ దగ్గరకు ఒక కుర్రాడు వస్తాడు. వాడికి సూట్ కేసు ఇస్తే వాడు మీకు కవర్ ఇస్తాడు. అందులో మీ అమ్మాయి అడ్రస్ ఉంది. ఓకే? మావా, ఆ సీకో గడి ముందు తెగరెచ్చిపోయావు. దొంగతనం చేయడం మన వల్ల వద్దా? ఏదో ఫేస్ వేసుకుని వాడే దొంగతనాలు చేయగలింది, మనం చేయలేమా? అయినా దొంగతనం ఏమన్నా బ్రహ్మ? ఈ విషయం ఎవరికి తెలియకు చెప్పండి సార్. ఈ 200 తీసుకుని నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే సార్. అక్కడ సూట్ వేసుకుని బ్రీఫ్ కేసు పట్టుకుని నిలబడి ఉన్నాడే పెళ్లిగడ్డం అతను. అతనికి కవర్ ఇస్తే నీకు ఆ బ్రీఫ్ కేసు ఇస్తాడు. అది తీసుకొచ్చి నాకు ఇచ్చే. అలాగే సార్. ఏంటి ఏమైంది? ఆహా, నాకు బ్రహ్మాండమైన స్మగ్లింగ్ కేసు దొరికింది. డెఫినెట్ గా డైమండ్స్ అయి ఉంటాయి. నేను ఆ పని మీద ఉంటాను. నువ్వు ఒక మంచి కారు కొట్టేసి డెన్కి వెళ్ళిపో, నేను వచ్చేస్తాను. ప్లీజ్ వెళ్ళు వెళ్ళు. మీ అమ్మాయిని ఆమె కారులోనే బంధించి పార్కింగ్ లో ఉంచాం. చూడు బాబు, ఇవి వేరుశెనక్కాయలే కదూ? అవును సార్. ఒక 500 రూపాయలకు వేరుశెనక్కాయలు. 500 రూపాయలకే? ఎవడన్నా 500 రూపాయలు వేరుశెనక్కాయలు కొట్టారా? కారు బాగుంది. ఆవిడ పెద్దోడిదై ఉంటది. ఆడాలి దీనికే ఉన్నాయి. ఇప్పుడు దేవుడేనా? థాంక్ గాడ్. వాట్ హ్యాపెన్ సార్? ఎవరిని పోలీసులు తీసుకురాడు? ఉషాకి మీకు ఏదైనా జరుగుతుందని. షట్ యువర్ మౌత్. యువర్ ఆఫ్టర్ ఆల్ మై సెక్రటరీ. నా ప్రజల విషయం ఎందుకు తందొచ్చావు? సార్, మీరేం టెన్షన్ పడద్దు. ఏమైనా అలాగే కాపాడతాం. యూ డోంట్ వరీ. ఓకే?
నా కూతురికి ఏమైనా జరిగిందో ఐ విల్ షూట్ యూ. దీంట్లో ఇరుక్కున్నానే, ఇప్పుడు ఇది దొరికిపోతానా అంటే ఆహా మిషన్ స్టార్ట్ అయింది. హాయ్, ఈ పిల్ల అంటే ఎక్కడికి వచ్చింది? హలో 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 హాయ్ హలో. ఏమైంది? ఉండు ఉండు ఒక్క నిమిషం. నిన్ను ఎంతమందికి వెళ్ళినా నా గిల్లుడే నీకు ముఖ్యం. నిన్ను వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేను బిపాస్. అంత డౌటా? ఏంట్రా అంటున్నాడు? మీ ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నాడు. అంత లెంత్ లేదు. షార్ట్ కట్ లో అంతేలే. ఓకే. అన్న వెనకాల పోలీసులు వస్తున్నారు, ఏం చేస్తే బాగుంటుందంటావు? మాట్లాడకరా బాబు, వెళ్ళు. పోలీసులా? మా ఎండిఏ ప్రాబ్లం. నేను సిన్సియర్గా పనిచేశాను. అవన్నీ మర్చిపోయి 10 మందిలో చెంపదెబ్బ కొట్టి అవమానించాడు. మంచి పని చేశాడు. అదే వాడి నిజ స్వరూపం బయట పెట్టుకుని మంచి పని చేశాడని. అసలైనా ఒకటి కింద పని చేయాల్సిన అవసరం నీకేంటి? కోట్లకు వారసుణ్ణి, పైగా నువ్వంటే పడి చచ్చేవాణ్ణి. నన్ను పెళ్లి చేసుకో, జీవితాంతం నాకు ఎండిగా ఉండు. ఈ బ్రీఫ్ కేస్ వీడి చేతికి ఎలా వచ్చింది? అంటే ఆ కిడ్నాపర్ వీడేనన్నమాట. నేనంటే నీకు నిజంగా ప్రేమ ఉందా? 1000%. ఈ రోజు నా మనసేం బాగోలేదు. మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి మా ఇంటికి వస్తారా? మీతో మనసు విప్పి మాట్లాడాలి. ఆల్రెడీ కారులోనే కూర్చున్నానుగా, పదండి. దగ్గరకు వచ్చేసారు. నువ్వు నోరు మూసుకొని పద. పోనీ నన్ను ఎత్తుకో. వచ్చేసారు, దగ్గరకు వచ్చేసారు. బిపాసా తొందరగా పరిగెట్టు. నువ్వు కనుక పోలీసులు దొరికావనుకో అన్న జీవితం నాశనమే. పరిగెట్టు పరిగెట్టు. హలో, ఎవరది? ఎక్కడున్నారు? ఏయ్ ఏయ్, ఎక్కడున్నా? బయటికి రారా. తెలీదు. వదలం, వదిలితే పడిపోతాం. నాకే వదిలేస్తా. పడిపోయావు. చెప్పాను. ఎవరా నువ్వు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేనేం తీసుకురాలేదు. నువ్వే ఎక్కడికి వచ్చావు? నేను ఇక్కడికి రావడం ఏంటి? మీద పడతావేంటి? నా కారు ఎందుకు తీసుకొచ్చావురా? నీ కారా? అయితే డిక్కీలో ఎందుకున్నా? నా డిక్కీ నా ఇష్టం. వద్దండి. నా ప్లాన్ అంతా పాడు చేసావు కదరా. డోర్ ఓపెన్ చేయరా. బయట పోలీసులు ఉన్నారు, మీరు ఇల్లు వాళ్ళకి చెప్తే నన్ను బొక్కలో తీసి ఎరగొట్టేస్తారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు దొంగవా? లేదండి. నువ్వు వదిలితే నా పక్క మునిగిద్దే.
ఇక్కడ పడిండు. డోర్ ఓపెన్ చేయి. డోర్ ఓపెన్ చేయి. ఉదయ్ ఇడియట్. డోర్ రాంగ్ కంట్రీ బ్రూట్ ఇడియట్. మామయ్య నీ అయ్యా ఎక్కడున్నావా? రే నువ్వు చేసిన దొంగతనానికి మేమందరం పరిగెత్తడం ఏంట్రా? ఆ దేవుడి దయ వల్ల దొరకలేదు. అరే చాలా కాస్ట్లీ కార్రా. మొదటి దొంగతనమైన ఆఖరి దొంగతనంలా చేసావు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. ఎవరా లోపల? చెప్పరా. చిన్న తప్పు చేశాను. ఏంటి విపాస లేకుండానే? ఆ తప్పు కాదు, కారుతో పాటు డిక్కీలో ఓనర్ కూడా వచ్చి కారు కొట్టుకురారంటే కారుతో పాటు కారు ఓనర్ కూడా కొట్టుకొచ్చావా? అనుభవం లేదు కదా సీకో. చంపేసావు కదరా? చంపలేదు, బాత్రూంలో బంధించాను. లేకపోతే పోలీసులకు మన డెన్ ఎక్కడ చెప్పేస్తుందిగా. ఓ కమ్ ఆన్ లెట్స్ మూవ్. తప్పుకో. గెంటేస్తాంటి ఐడియా. నువ్వెందుకు కట్టుకున్నావు? నన్ను గుర్తుపట్టకుండా ఉంటాను. ఏడ్చాలి, నిన్ను ఆల్రెడీ చూసింది కదా. ఏయ్ ఎవరా మీరంతా? వీళ్ళంతా మా గ్యాంగ్. నాకెవరు లేరనుకున్నావుగా, ఈయన మా అన్నయ్య సీకో. సీకోనా? ఈడి సీకో ఏంటి? ఇంద్ర అయితే నేను ఇంద్ర అంటే శివమణి. వీడు సింహాద్రిగాడు అయితే మా బాస్ సీకో. ఈ గొడవకు ముందు అమ్మాయి సంగతి చూడండి. మీ పేర్లన్నీ తెలిసిపోయాయి. మిమ్మల్ని అందరినీ పోలీసులకు పట్టిస్తాను. ఏంటే నువ్వు పట్టించేది? కమ్ ఆన్ అటాక్. నువ్వు ఎట్లంటే అబ్బా లీవ్ ఇవ్వాలట్రా. వద్దు పెడుతున్నా, ముద్దు పెడుతున్నా, వద్దనకూడదు. అవన్నీ పెళ్ళయ్యాకే. అయితే పద, వెంటనే వెళ్ళి పెళ్లి చేసుకుని లంకలో సెటిల్ అవుదాం. శ్రీలంక కాదు, ఊబలంక. ఊబలంక? ఊబలంకే లండన్ లో జీవితం యాంత్రికంగా ఉంటుంది. అదే ఊబలంకలో అయితే పచ్చిక బయళ్ల మధ్య పచ్చటి పొలాల్లో మనిద్దరం హాయిగా గడపచ్చు. ఆహాహాహాహా. నువ్వు చాలా గ్రేట్ యాక్టర్ వీరా. ఆస్కర్ లెవెల్లో అద్భుతంగా నటిస్తున్నావు. చూడు, నీ చేతిలో బ్రీఫ్ కేస్ చూసినప్పుడే నువ్వెవరో నాకు అర్థమైంది. లండన్ లేదు, కాకరకాయ లేదు, నువ్వు ఒక పెద్ద కిడ్నాపర్వి. భయపడకు. ఉషాని ఎక్కడ దాచావో చెప్పు. ఓషనా, ఇది డైమండ్స్ డీల్ కాదన్నమాట, కిడ్నాప్ డీలా. ఈ పిచ్చిది ఇందులో నా హ్యాండ్ ఉందనుకుంటుంది. ఇప్పుడు నాకేం తెలియదంటే తల్లి తరిమేస్తుంది. తర్వాత మనకి ఇలాంటి ఫిగర్ ఎన్నిసార్లు జాగింగ్ చేసినా దొరకదు. ఓహో, ఆ అమ్మాయా? అవును, ఆ అమ్మాయి నీకెలా తెలుసు? ఆ అమ్మాయి ఫాదరే మా ఎండి. ఎస్, నన్ను 10 మందిలో అవమానించిన మా ఎండి మీద పగ తీర్చుకోవడానికి నీ ద్వారా నాకు మంచి అవకాశం దొరికింది. దీన్ని నేను మిస్ చేసుకోను. నేను కూడా ఈ మిస్ ని మిస్ చేసుకోను. మనిషి చూస్తే జెండాకర్ర బరువు క్యాపేసేయండి. అది రేయ్, నువ్వు అమ్మాయిని తీసుకెళ్ళి ఊరవతల తెలిసిరారా. ఏ ఊరవతల? అబ్బా, హైదరాబాద్ అవతలరా. ఓకే 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 ప్రొసీడ్. హలో 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 హలో, ఎవరండి? ఉషా. ఉషా అనే అమ్మాయి ఎవరు లేరే, బిపాస అనే ఆంటీ ఉంది. బిపాష ఆంటీయా? తెలుసేంటి? మీ అడ్రస్ ఎక్కడో చెప్తారా? అడ్రసా? ఇటీరా, మీ అడ్రస్ చెప్పండి, మీ ఇంటికి వచ్చేస్తుంది బిపాస ఆంటీ. ఇలా ఇరా, చంపేస్తాను. హలో, దిస్ ఇస్ రాంగ్ నెంబర్. ఇదేదో పచ్చిరత అనుకుంటున్నా. అర్థం కదండి, పెట్టేమను. మా ఎండికి ఫోన్ చేసి మీ అమ్మాయిని వదలాలంటే ₹1,00,00,000 కావాలని చెప్పవా? ₹1,00,00,000? అయినా వదలటానికి అమ్మాయి నా దగ్గర ఎక్కడ ఉంది? నువ్వు కారు డిక్కీలో ఎక్కడికైతే పంపావో అక్కడే ఉంటుంది. అంటే అల్లుడు కారు కొట్టేశాడన్నమాట. బహుశా ఆ కారులో అమ్మాయి ఉండుంటుంది. గుర్తొచ్చింది గుర్తొచ్చింది. చిల్లిపి, అన్నీ మర్చిపోతా. అవును డార్లింగ్, నువ్వు ఎదురుగా ఉంటే నన్ను నేనే మర్చిపోతాను. ముందు కోటి. ఓకే స్వీటీ. అబ్బా, ఆంగ్లం వద్దు, తెలుగే ముద్దు. తెలుగు ముద్దే, తెలుగు ముద్దే ఒక్కటే వా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏ ముద్దైనా పనయ్యాకే. ఓకే, ఆ సంగతి నువ్వు మర్చిపో. వాళ్ళు అలాగంటారు. కన్నా మాటలు బాగా చదువుతాడు. రే సీకో, మా అల్లుడు ఏమైనా కారు కొట్టుకొచ్చాడా? నీ అల్లుడు చాలా గ్రేట్ బావా. తెలుసు,
అందుకే వాడు నా కాలుడు. ఇంతకీ వాడు కొట్టుకొచ్చిన కారు ఇదిగో ఇదేనా? డిక్కీ డిక్కీ ఈ డిక్కీతో ఇందులో అమ్మాయి ఉండాలి. ఏమైంది? పంపించేశాను. ఎక్కడికి? ఊరవతలకి. ఎందుకు? ఇక్కడ ఉంటే డేంజర్ కదా. అబ్బా బ్రహ్మాండమైన ప్లాన్ జరగొట్టావు. ఏం ప్లాన్ వేసావు బావా? దాని విలువ ఎంతో తెలుసా? ఎంత? ₹1 కోటి. మరి అందుకే త్వరగా పెట్టండి. మీరు ఎవరు పారిపోకూడదు. అంతా సెర్చ్ చేయండి. ఎవరు పారిపోకూడదు. పట్టుకోండి అందరి. తెచ్చుకుంది. నువ్వు ఎట్టంటే అట్లే. అరే ఇప్పుడే కదా చూసాం. అంతలో మాయమైపోయారు. రెడ్డి సార్, ఇది కేకే కారు. అవును సార్. డెఫినెట్ గా అమ్మాయిని ఇక్కడికే తీసుకొచ్చి ఉంటారు. సార్ సెల్ ఫోన్ సార్. సార్ మన కమిషనర్ గారి కారు కూడా ఇక్కడే ఉంది సార్. సార్ వీడి చెన్నెల్లు స్కూటీ కూడా ఇక్కడే ఉంది సార్. మొత్తానికి ఇదేదో నేషనల్ లెవెల్ దొంగల గ్యాంగ్ లా ఉంది. ఓయ్ బయటరా. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? ముసుగు తీస్తాగా చూసుకో. ఏంటి ఇక్కడ ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు? ఊరు బయట అలాగే ఉంటుంది. అయ్యో ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళడం ఎలా? నడిచి వెళ్ళాలా? లేకపోతే పరిగెట్టుకెళ్ళు. అయ్యో తగ్గుతుంది. కంట్రీ రూట్ రా. కంట్రీ రూట్ లేదు, కాకరకాయ. నన్నేం చేయకురా ప్లీజ్. నిన్నేం చేస్తానే, నువ్వు ఆడదానివైతేగా. అమ్మో అది ఆడగదరా. ఏమండి మీకు దండం పెడతాను, నన్ను కూడా తీసుకెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నన్ను కూడా తీసుకెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీ డెన్ గురించి కూడా నాకు తెలీదు, మీ గురించి కూడా నేను ఎవరికి చెప్పను. ప్లీజ్ వదిలిపెట్టి, నేను నీతో వస్తాను. చెప్పేది మాటలు వినవా? నేను తీసుకెళ్తా లేదా? నిన్నంత తేలిగ్గా వదలనరా. పెద్దమ్మ గుడి దగ్గర ఆకులు ఏరుకునేలా చేస్తాను. మీ అందరినీ జైల్లో పెట్టించకపోతే నా పేరు ఉషే కాదు. రేపు ఉదయమే ఎంసెట్ ఫలితాల విడుదల. 4 రోజుల్లో కౌన్సిలింగ్ ప్రారంభం. ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన కేకే కుమార్తె విషయంలో కొందరు దుండగులు ఈ రోజు మధ్యాహ్నం కిడ్నాప్ చేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై దుండగుల డెన్ మీదకి దాడి చేయగా ఈ ఫోటో దొరికింది. ఈ ఫోటోలోని వ్యక్తుల ఆచూకీ తెలిసిన వారికి తగిన బహుమతి అందిస్తామని నగర పోలీస్ శాఖ తెలిపింది. సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే. మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే. బ్రేక్ ఎందుకేసా? ఆపడానికి. దేనికి? హెల్మెట్ పెట్టుకోవాలి కదా, లేకపోతే ఈ రూట్ లో పోలీసులు పట్టుకుంటారు. అయివే కదా. నచ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి. నచ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి. చిస్తే నువ్వోసారి మళ్ళీ బ్రేక్ ఎందుకేసావు? హెల్మెట్ తీయడానికి. పోలీసులు పట్టుకుంటారన్నా? పట్టుకుంటే మళ్ళీ బ్రేక్ అయ్యింది కదా.
ప్లీజ్ మేడం, రండి మేడం, ప్లీజ్. వెళ్ళకండి. స్కూటర్ అయితే ఓన్లీ టచింగ్సే, కార్ అయితే అక్కడ రేపింగే. మాట వినండి మేడం, మన ఇద్దరు స్కూటర్ మీద వెళ్ళిపోదాం. ఇలాంటి ఇబ్బందులు వస్తాయని తెలిసే మనసు మార్చుకుని మళ్ళీ వచ్చాను. రండి, సిటీలో డ్రాప్ చేస్తాను. ఏది మేడం? మేడం 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 ప్లీజ్ మేడం. ఏండి ఏండి మేడం, ఏండి ఆగ. అయ్యో అయ్యో, ఇదేంటండి బాబు, ఏండి మేడం మేడం, ఇలా అయితే ఇక్కడే అయిపోద్దండి ఉన్న పెట్రోల్ కాస్త. ఏండి ఏండి మిమ్మల్ని అండి, సారీ అండి, సారీ అండి, సారీ సారీ సారీ, ప్లీజ్ 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 ప్లీజ్. నిజం చెప్పు, నువ్వు నన్ను డ్రాప్ చేయడానికి వచ్చావా, రేప్ చేయడానికి వచ్చావా? కారులో ఎక్కడ మేడం, చెప్తాను. జరిగింది చెప్తాను. నేను చాలా మంచివాడినండి, ప్లీజ్. అందుకేనా నా కార్ దొంగతనం చేసావు? అయ్యో, కారు దొంగ అని మీరు అంటున్నారు, పోలీసులు ఏమో కిడ్నాపర్ అంటున్నారు మేడం. పోలీసులా? అవును మేడం, మిమ్మల్ని కిడ్నాప్ చేసి ₹1 డిమాండ్ చేసాం, టీవీ న్యూస్ లో చెప్పారు మేడం. ఎప్పుడు? ఎప్పుడు కిడ్నాప్ చేసింది తెలియదు మేడం. నేను అడిగితే న్యూస్ ఎప్పుడు చెప్పారని? ఇందాకే, ఇప్పుడే ఇప్పుడే. మీరు వచ్చి పోలీసులకు జరగని కిడ్నాప్ జరగలేదని చెప్పండి మేడం, మేము సేఫ్ అయిపోతాం. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. ఓకే, కమాన్. ఓకే, థ్యాంక్ యూ. సారీ అమ్మా, రండి, జాగ్రత్తగా రండి. కింద అవి ఇవి ఉంటే చూసుకోండి, జాగ్రత్తగా కూర్చోండి అమ్మా. మేడం, ఏదైనా పాట పెట్టమంటారా? నువ్వే పాడు. నేను పాడితే ఏడుస్తున్నట్టుంటుంది. వెరీ గుడ్. ఆ ఏడుపై ప్రాక్టీస్ చేయి. ఏ? రేపు నువ్వు జైల్లో పాడుకోవాలి కదా. జైలా ఎందుకు? రే, మిమ్మల్ని ఊరికి వదలనరా. మిమ్మల్ని అందరినీ సెల్లో పెట్టించి ఇరగ్గొట్టించకపోతే నా పేరు ఉషే కాదురా. నేను అప్పుడే సారీ చెప్పాగా మేడం, నాకు పోలీసులు అంటే భయం అండి. అక్కడ చూడు మీ మావలు. మావా? నాకున్నది ఒకటే మావా. మావా ఇవాళ వాళ్ళ చేతుల్లో నువ్వు అయిపోయావురా, దొరికిపోయావు. వీడు మనల్ని చూసి పారిపోతున్నాడు. ఫాలో హిమ్. ఇక్కడ ఆపావేంటి? ఏమైంది? పెట్రోల్ అయిపోయింది అనుకుంటా. పెట్రోల్ అయిపోయిందా? ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళేదెలా? మోహన్ చూడు, బుద్ధి లేదు. దీంతో పెట్టుకున్నాను. ఏంటలా వెళ్ళిపోతున్నావు? రా బాబు. రేయ్, నిన్ను దేవుడా, రోజు రోజు ట్విస్ట్ ఇస్తున్నావు. దొంగతనం చేయించావు, అడవిలోకి తీసుకొచ్చావు, అన్ని ప్రాబ్లమ్సే. ఇదిగో అమ్మాయి చీకట పడిపోతుంది. అయ్యో, ఇప్పుడు నాకు అర్థమైందిరా, నువ్వు నన్ను డ్రాప్ చేయడానికి రాలేదు, రేప్ చేయడానికి తీసుకొచ్చావు. ఎందుకండి మాట మాటకి రేపు రేపని గుర్తు చేసి చిన్నపిల్లని చెడగొడతారు? నువ్వు చిన్నపిల్లాడివా? మరి దొంగ. ఏమండి, ఎక్కడికి? నా ఇష్టం. ఉల్లా పాము అనుకున్నాను. ఏమండి, చీకటి పడుతుంది, క్రూర మృగాలు అయి ఉంటాయి, మీ ఇష్టం. తర్వాత
నాకు చాలా టెన్షన్గా ఉంది ఆఫీసర్. మీరేం చేస్తారో ఏమో నాకు తెలియదు. నా కూతురు నాకు కావాలి, ప్లీజ్. యూ డోంట్ వరీ సార్. ఈ గ్యాంగ్ కు దొంగతనాలు చేసే రికార్డ్ మాత్రమే ఉంది. కిడ్నాప్ మర్డర్స్ చేసినట్టు ఏ ఒక్క చోట కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసలేదు. దీన్ని బట్టి చూస్తే ఈ కిడ్నాప్ కేసులో మీకు బాగా తెలిసిన వాళ్ళ హ్యాండ్ ఎవరితో ఉందన్నారు. మీరు హీజ్ మిస్టర్ పుష్పరాజ్, మా ఆఫీస్ మేనేజర్. చాలా నమ్మకస్తుడు. ఐసి. మిస్టర్ పుష్పరాజ్. ఎస్ సార్. ఈ గ్యాంగ్ లో వాళ్ళని ఎప్పుడైనా చూసారా మీరు? చూడలేదు సార్. బాగా గుర్తు తెచ్చుకోండి. ఇంతవరకు అదే చేశాను సార్. కేకే గారు, నేను వెళ్ళొస్తాను. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. మీ అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది. ధైర్యంగా ఉండండి. ఓకే? అలాగే. హలో. అక్కడ ఎత్తాడు. ఇక్కడ పెట్టేమంటావా? పెట్టేయడానికి నిన్ను తీసుకొచ్చింది. మాట్లాడు. ఓ హలో. హలో, ఎవరు? నేను కిడ్నాపర్ ని మాట్లాడుతున్నా. ప్లీజ్ మా అమ్మాయిని ఏం చేయకండి. మాకు ₹1,00,00,000 ఇస్తే మీ అమ్మాయిని వదిలేస్తాం. ముందు 10 లక్షలు అడిగాను, ఇచ్చాను. అయినా మా అమ్మాయిని అప్పచెప్పలేదు. అది 10 లక్షలతో పాటు మీరు పోలీసులు కూడా తీసుకొచ్చారు. అందుకే మీ అమ్మాయిని వదిలిపెట్టలేదు. ఇప్పుడు 90 లక్షలు పెనాల్టీ. మీరు అడిగినట్లు ₹1,00,00,000 ఇస్తాను. ఒకసారి మా అమ్మాయితో మాట్లాడించండి. వాడు అమ్మాయితో మాట్లాడతానంటున్నాడు. వాడికి ఎప్పుడు అమ్మాయిల గొడవే. అయ్యో, వాడు చెప్తుంది వాడి కూతురుతో. ఎలాగోలా మేనేజ్ చేయి. హలో డాడీ. అమ్మా ఉషా, వీళ్ళకి వెంటనే ₹1,00,00,000 పంపించే డాడీ. అలాగేనమ్మా, నువ్వేం భయపడకు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. ఐ లవ్ యూ డాడీ. నాకు మమ్మీని చూడాలనుంది డాడీ. వెంటనే వచ్చి మమ్మీ చేసిన చేపల పులుసు తినాలనుంది డాడీ. నోర్మోయ్, నువ్వు మా అమ్మాయి కాదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగావు? మా అమ్మాయికి మమ్మీ లేదు. ఇడియట్, మమ్మీ లేకుండా ఎలా పుడుతుంది? రైట్, మర్యాదగా చెప్పు. మా అమ్మాయి నీ దగ్గర ఉందా లేదా? లేదుగా. లేకపోతే ఏంటయ్యా? మీ అమ్మాయిని కిడ్నాప్ చేసి మా ఎమ్మటేసుకు తిప్పుతాం అనుకుంటున్నావా? ప్రస్తుతానికి మీ అమ్మాయి మా దగ్గర లేదు. మరి ఎక్కడుంది? ఒక సీక్రెట్ ప్లేస్ లో దాచిపెట్టాం. నువ్వు ₹1,00,00,000 ఇస్తానంటే అప్పుడు చెబుతాం. లేకపోతే ఓకే, నేను ఇస్తాను. ప్లీజ్. మళ్ళీ నేనే ఫోన్ చేసి ఎక్స్చేంజింగ్ గురించి చెప్తాను. అంతవరకు వెయిట్ చేయి. హలో ఉషా. ఉషా, మాట్లాడేమిటి? ఎక్కడున్నావు? ఉన్నాను సార్. మేడం ఏమండి, భయంగా ఉంది మేడం. వెనకాల పడుకుంటానండి. డోర్ తీయండి. మేడం మేడం, నాకు భయంగా ఉందండి. అయ్యో మేడం, నేను పక్కకు కూర్చుంటానండి. డోంట్ డిస్టర్బ్ మీ. నీ చావు నువ్వు చావు. నాకు నిద్ర వస్తోంది. మేడం మేడం, సీటు దూరంగానే ఉంది కదా, ఏమీ అవదు. వీళ్ళెవరో? ఒక రాధ, 6 కృష్ణులు. ఈ లాఠీతోనే ఐఎస్ఐ ఏజెంట్లను విరగొట్టాను. మర్యాదగా చెప్పి ఎక్కడ వాళ్ళు? ఎవరు? ఐఎస్ఐ ఏజెంట్లా? నాకు తెలుసు సార్. పోనీ ఉషా తెలుసా? తెలుసు సార్. తెలుసా? వెరీ గుడ్. ఎక్కడుంది? నా గుండెలో. ఏంట్రా, ఉషా ఎక్కడుందని అడుగుతుంటే గుండెల్లో ఉంది, కిడ్నీలో ఉందని కహానీలు చెప్తున్నావు? రాటు తేలిన మీ పోలీస్ హృదయాలకి గుండెల భాష ఎలా అర్థం అవుతుంది? నేను ఉషాని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఉషా నిన్ను ప్రేమిస్తుందా? నాకు తెలీదు. ఓహో, ప్రేమించలేదని కిడ్నాప్ చేసావన్నమాట. సార్, ఊరికే కిడ్నాప్ అని ఎందుకంటున్నారు మీరు? జరిగిందేదో తెలియకుండా కన్ఫ్యూజింగ్ గా మాట్లాడుతున్నారు. అందుకే కదరా, కన్ఫ్యూజన్ లేకుండా ఉషను ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. సార్, ఉష చాలా అల్లరమ్మాయి సార్. తన పర్సనల్ ప్రాబ్లం వల్ల సరదాగా వాళ్ళ డాడీని ఆట పట్టించడానికి తానే కిడ్నాప్ చేసుకుంటున్నట్టు డ్రామా ఆడింది సార్. సింపుల్. ఇదే జరిగింది సార్. తనకు తానే కిడ్నాప్ అయితే మరి 10 లక్షలు ఎందుకు అడిగిందిరా? భలేవారు సార్. మీ పెళ్ళాన్ని ఎవరైనా కిడ్నాప్ చేసి ఫ్రీగా వదిలిపెడతామంటే మీరు నమ్ముతారా సార్? సార్, ఈ కిడ్నాప్ డ్రామా నమ్మించడానికే వాళ్ళు నాన్నని 10 లక్షలు అడిగింది సార్. కానీ ఎవరు ఊహించని విధంగా ఇదిగో ఈ ఎదవే 10 లక్షలు లాక్కెళ్ళిపోయాడు సార్. వీడా?
మరి ఇంతకు ముందు ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరో తెలియదన్నా? సార్ యాక్చువల్గా జరిగింది ఏంటంటే నా చేతికి రావాల్సిన 10 లక్షలు ఆ ఫోటోలో ఉన్నవాడు కొట్టుకుపోతూ ఉండగా నేను చూశాను అంతే. ఓహో, నీ చేతికి రావాల్సిన 10 లక్షలు. అవును సార్. ఏంట్రా? ఏం ప్లాన్ రా? చెప్పు. నా మీద చేయి పడిందని మా ఎమిడి గారికి తెలిస్తే ఏమన్నా చెప్పాడా? సార్ మీరు కూడా? సార్ వీడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, పైగా మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. వాట్? అవును సార్, నేను ఉషాని మనస్ఫూర్తిగా ప్రేమించాను. నువ్వు మా అమ్మాయిని ప్రేమించడం ఏంట్రా? మగాడు ఆడదాన్ని ప్రేమిస్తే తప్పేంటి సార్? ఉషా నిన్ను ప్రేమిస్తుందా? మీకేమైనా చెప్పిందా సార్? ప్లీజ్ చూడుషా, వీడిని కైమా కింద కొట్టైనా సరే నా కూతురు ఎక్కడుందో చెప్పించండి. అలాగే, మీరు పదండి సార్. ఇడియట్. మీరు పదండి సార్. సార్ ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఒక ఫోన్ చేసుకుంటాను. ఏ మీ గ్యాంగ్ ఫోన్ చేసి స్టేషన్ మీద దాడి చేయడానికా? మీరు చేసే దాడికే నా మీద నాకే డౌట్గా ఉంది సార్. ఓ పర్సనల్ కాల్ చేసుకోవాలి ప్లీజ్. ఓకే. హలో. హలో నానా, మీరేనా? నేనే మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నాన్న? అర్జెంట్ పని మీద బాంబే వెళ్తున్నాను. ఉషతోనేనా? ఎప్పుడు తిరిగి వస్తావు? హోల్డ్ ఆన్ సార్. ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? చెప్పలేమురా. వాళ్ళకే తెలియదట. నేను ఎప్పుడు వస్తున్నానో చెప్పలేను. పర్వాలేదు, వాళ్ళేం తొందర పెట్టకు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఉష జాగ్రత్త. వచ్చే ముందు ఫోన్ చేస్తాను. అమ్మ కూడా చెప్పండి. అలాగే. నిన్ను కూడా అడిగానని చెప్తున్నాడు. మన వాడు ఎక్కడున్నా ఎంజాయ్ చేస్తాడు. మహర్జాతకుడు. నీకు ముందు జాగ్రత్త చాలా ఉందిరా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.